ఓకే. ఆ షీట్ ఒకటి ఉంది కదా, సారీ, లాస్ట్ క్లాస్లో మీకు ఒకటి ఇచ్చాను. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. చాట్ బాక్స్లో ఉంటుంది, షీట్ ఉంటుంది చూడండి ఒకటి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశాను లాస్ట్ క్లాస్లో. సో ఈ ఇన్వాయిస్ మనం క్లియర్ చేయాలి. సో క్లియరింగ్లో ఇక్కడ కూడా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. సేమ్ అకౌంట్ పేయబుల్లో ఎలా ఉన్నాయో అకౌంట్ రిసీవబుల్లో కూడా అంతే. అకౌంట్ పేయబుల్లో ఎలా ఉన్నాయో అకౌంట్ రిసీవబుల్లో కూడా అలాగే ఉంటాయి, సేమ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, లాస్ట్ స్టెప్ నెంబర్ 2, FB70 ఈజ్ కస్టమర్ ఇన్వాయిస్ ఎంట్రీ. సో FB70లో మనం కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. సో ఈ ఇన్వాయిస్ ని మనం ఏం చేస్తాం, మనం క్లియర్ చేస్తాం. F-28 ట్రాన్సాక్షన్ కోడ్, F-28 స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఏదైనా అవ్వచ్చు. సో ఏదైనా అవ్వచ్చు, F-28లో క్లియర్ చేస్తాం. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. ఫస్ట్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N. FBL5Nకి వెళ్ళండి. FBL5 మీరు అలా కాదు, ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వాలండి. క్లోజ్ చేయండి అది. చూడండి, ఫస్ట్ మీరు కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇస్తే FBL5Nలోకి వెళ్ళండి. మళ్ళీ ఎందుకు బ్యాక్ వచ్చారు? FBL5N. సో ఫస్ట్ ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇస్తే ఓన్లీ మీ కస్టమర్స్ మాత్రమే కనిపిస్తారు. కంపెనీ కోడ్ ఇవ్వకుండా మీరు డ్రాప్ డౌన్ చేస్తే ఏమవుతుంది, సర్వర్లో ఉన్న కంపెనీ కోడ్స్ కస్టమర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇచ్చారు, PO11 పైన డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా కంపెనీ కోడ్ ఇవ్వాలి. అయ్యో, మీకు కంగారు, స్లోగా చేయండి సార్, కొంచెం క్లోజ్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో కంపెనీ కోడ్ లేదు, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, లాస్ట్ సెకండ్ లైన్. కన్నీ చేయండి. చూసారా, ఓన్లీ మన కస్టమర్ మాత్రమే కనపడింది. ఐ మీన్ మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన కస్టమర్ ఇవ్వండి. సో ఓపెన్ ఐటమ్ అంటే ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ లో ఉండాలి. కింద చూడండి, ఓపెన్ ఐటమ్. సో స్టాండర్డ్ క్లియరింగ్, స్టాండర్డ్ అంటే ఏంటి, టోటల్ వాల్యూని మనం క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. సో కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి, F-28 వెళ్ళండి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ చూసారా, DZ ఉంది, TZ. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, DR. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, DZ ఉంది. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి.
అమౌంట్ ఎంత క్లియర్ చేయాలి మనం? 10,000. స్టాండర్డ్ క్లియరింగ్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని టైప్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. మన దగ్గర ఓన్లీ 1 కస్టమరే క్రియేట్ చేశారు మీరు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా? స్టాండర్డ్ ఓన్లీ 1 ఇన్వాయిస్. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్డ్ 00. ఓకే, లాస్ట్ లో చూడండి. ఎంటర్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్డ్ 00. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. యా చూడండి, పార్టీ డెబిట్. కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. 40 డెబిట్, 15 క్రెడిట్. 40 డెబిట్, 15 క్రెడిట్. ఈ పోస్టింగ్ కి చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి దానికి కూడా. నెక్స్ట్ పేమెంట్ చేస్తే ఎంట్రీ డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? డిజెడ్. డిజెడ్ చూసారా? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డిజెడ్. డిఆర్ డిజెడ్. డిజెడ్ అని ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేసామని అర్థం. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. రైట్, పోస్ట్ చేస్తాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. క్లియర్ ఐటమ్ తీసుకున్నాం. చూసారా? క్లియర్ అయిపోయింది. ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. డిజెడ్. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్. టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. నెక్స్ట్ వెళ్ళండి. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB70కి వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము. అమౌంట్ 10,000. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకున్నాం, లేదంటే ఎనీ ఇన్కమ్. ఎనీ ఇన్కమ్ కస్టమర్ ద్వారా కంపెనీకి ఇన్కమ్ వస్తుంది కదా, ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు. కమిషన్ రిసీవ్డ్ ఏదైనా అవ్వచ్చు. సేల్స్ అకౌంట్ లేదంటే కమిషన్ రిసీవ్డ్ ఎట్లా తీసుకోవచ్చు. సిమ్యులేట్ చేయండి. డిఆర్ డాక్యుమెంట్ 01 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. సేవ్ చేయండి. గో టు పోస్ట్ విత్ రెఫరెన్స్ లో ఒక 2-3 చేయండి. ఎంటర్ సేమ్ డాక్యుమెంట్ ఎంట్రీ. పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఒకటి బేస్ గా చేసుకుని, ఆ నెంబర్ ని తీసుకుని సేమ్ డాక్యుమెంట్స్ ని మనం పోస్ట్ చేస్తున్నాం. కంటిన్యూ చేయండి. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ కాదు, పార్షియల్. పార్షియల్ అంటే తెలుసు కదా, ఒక 5 ఇన్వాయిసెస్ లో కొన్ని చేస్తున్నాం.
FBL51 ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. ఓకే, 4 ఇన్వాయిస్ చేశారు. డిఆర్ డాక్యుమెంట్స్. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ 40,000 కూడా క్లియర్ చేసేస్తాం. స్టాండర్డ్ కాదు, పార్షియల్. పార్షియల్ అంటే 40,000 లో ఒక 20,000 క్లియర్ చేస్తాం అట్లా. సరే, ఒక 10,000 క్లియర్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. ఇదంతా ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. ఎండ్ యూజర్ చేస్తారు ఈ వర్క్ అంతా, కానీ కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలి. ఎందువల్ల? ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇచ్చేదంతా కూడా కన్సల్టెంటే కాబట్టి. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే మీరే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారు మీరు, సో అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసి డాక్యుమెంట్ ఎలా పోస్ట్ అవుతుంది ఏంటి అనేది స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటారు. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నా కూడా కన్సల్టెంటే చేయాలి. $10,000 క్లియర్ చేస్తున్నాం. చూడండి, లాస్ట్ లో నాట్ అసైన్ 00 ఉంది. ఫస్ట్ ఏం చేయాలి మనం? స్టాండర్డ్ కాదు, పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్ ఉంది కదా, సో పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. పైన పార్షియల్ సెలెక్ట్ చేసాం. 30,000 మైనస్ చేయాలి. లాస్ట్ లో అడిషనల్ గా 30,000 యాడ్ అయి ఉంది. లాస్ట్ లో చూడండి, నాట్ అసైన్ 30,000 అడిషనల్ గా యాడ్ అయి ఉంది. సో ఈ వాల్యూని మైనస్ చేయాలి. మనం క్లియర్ చేయాల్సింది ఓన్లీ 1 ఇన్వాయిస్, ఓన్లీ 10,000. అడిషనల్ గా 3 ఇన్వాయిసెస్ అంటే 30,000 యాడ్ అయి ఉంది. ఇది మైనస్ చేయాలి. ఎలా చేస్తాము? అవన్నీ డీసెలెక్ట్ చేయాలి. క్లిక్ చేయండి 10,000 పైన. క్రింద నుండి రండి, పైన కాదు, క్రింద తీసుకో, క్రిందది క్లియర్ చేయండి. మైనస్ అవుతుంది చూసారా? లాస్ట్ లో చూసారా? 10,000 ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. లాస్ట్ లో చూడండి, కర్సర్ మూవ్ చేయాలండి. కర్సర్ మూవ్ చేయాలి. ఇవి అసైన్డ్ అమౌంట్ 10,000, ఎంటర్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. అంటే ఓన్లీ 1 ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్ అంటే టోటల్. స్టాండర్డ్ కాదు, పార్షియల్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. Go to document, simulate and post. Okay, document was posted. వెళ్ళండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL51 సెషన్ కి రిఫ్రెష్ చూసారా? 40,000 లో 10,000 మైనస్ అయింది, ఓన్లీ 30,000 ఉంది. ఓకే, ఇంకొక 20,000 క్లియర్ చేద్దాం. వెళ్ళండి, క్లియరింగ్ వెళ్ళండి. మనం వెండర్ కి చేసామండి సేమ్ ప్రాసెస్, టీ కోడ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. $20,000 తీసుకోండి. 20,000 క్లియర్ చేద్దాం, అంటే 2 ఇన్వాయిసెస్. సో పార్షియల్ సెలెక్ట్ చేసుకున్నాం. 2 ఇన్వాయిసెస్ 1 ఇన్వాయిస్ మైనస్ చేయాలి. 20,000 క్లియర్ చేస్తున్నాం కదా, ఇవ్వండి. చూసారా? ఓన్లీ 1 ఇన్వాయిస్ మైనస్ చేయాలి మనం. 20,000 ఎంటర్ అమౌంట్ చేసాం. ఓకే, లాస్ట్ లో చూడండి, అసైన్ అమౌంట్ 20,000, ఎంటర్డ్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, simulate, post.
డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, క్లియర్. ఓన్లీ 10,000 ఉంది. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సో ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ పెండింగ్ ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఓపెన్ ఐటమ్ ఓన్లీ పెండింగ్ ఇన్వాయిసెస్ చెక్ చేయొచ్చు. క్లియర్డ్ ఐటమ్ ఓన్లీ క్లియర్డ్ మాత్రమే చెక్ చేయొచ్చు. ఆల్ ఐటమ్ పెండింగ్ ఉన్నవి ప్లస్ క్లియర్డ్ ఐటమ్స్ బోత్ కూడా చూడొచ్చు అనమాట. ఆల్ ఐటమ్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, రెండు కనిపిస్తాయి ఇక్కడ. పెండింగ్ ఉన్నవి కనిపిస్తాయి, క్లియర్ అయిపోయినవి కూడా కనిపిస్తాయి, బోత్ అన్నమాట. పైకి వెళ్ళండి. చూసారా, ఒక ఇన్వాయిస్ మాత్రమే పెండింగ్ ఉంది కదా, సేమ్. బ్యాక్ వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ తీసుకోండి. 10,000 కదా ఓపెన్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. ఓన్లీ ఒకటే ఉంది. సో ఇది ఎక్కడ క్లియర్ అవుతుంది? స్టాండర్డ్ లో క్లియర్ చేయొచ్చు, అంతే కదా. క్లియర్ చేసేయండి స్టాండర్డ్ లో 10,000. క్లియర్ చేస్తున్నాను. స్టాండర్డ్ లో చేస్తున్నాం. చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. క్లియర్ అయిపోయింది. చెక్ చేయండి, వెళ్ళండి. ఏమీ లేవు, క్లియర్ ఐటమ్స్ లో ఉంటాయి అన్ని పెండింగ్. చూసారా, అన్ని క్లియర్ చేసేస్తాం, ఏం లేవు. ఓకే, స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్ కూడా చేద్దాం ఒకటి. ఓకేనా, ఒక 10,000 పోస్ట్ చేయండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ కాదు, కస్టమర్ ఇన్వాయిస్. ఏమి ఇస్తున్నారు? వెండర్ ఇన్వాయిస్ ఇస్తున్నారు ఏంటి? టెక్స్ట్. కస్టమర్ ఇన్వాయిస్ ఇది. $10,000. Okay, customer line item display FBL5M. సో 10,000 ఉంది. 10,000 లో నేను ఒక 5,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. వెళ్ళండి, F-28.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ 5000 క్లియర్ చేస్తున్నాం. ఓన్లీ వన్ ఇన్వాయిస్. రెసిడ్యూల్ ఐటమ్ తీసుకోవాలి. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ సెలెక్ట్ చేయాలి, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యూల్ అయితే రెసిడ్యూల్ తీసుకోవాలి. 5000 మైనస్ చేయాలి కదా, డబుల్ క్లిక్ చేయండి అక్కడ, అదే అక్కడే మైనస్ అయిందా. లాస్ట్ నాట్ ఎస్ఏ 00 ఉంది. డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. ఓకే, 5000 పెండింగ్ ఉండాలి. FBL5N సెషన్కి వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. 5000 రెసిడ్యూల్ అర్థమైంది కదా. ఇంకో 5000 ఉంది, ఎక్కడ చేయాలి, ఎక్కడ అవుతుంది ఇది? స్టాండర్డ్. వెరీ గుడ్, స్టాండర్డ్. మనం అకౌంట్ పేయబుల్ చేసాం, సేమ్ ప్రాసెస్, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఓకే, క్లియర్ చేయండి ఇది కూడా. స్టాండర్డ్ లో చేసేయండి, అయిపోతుంది. ఓకే, కంప్లీటెడ్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఏం పెండింగ్స్ లేవు. ఓకే, సో ఇది అకౌంట్ పేయబుల్ లో ఎలాగైతే చేస్తామో అకౌంట్ రిసీవబుల్ కూడా సేమ్ ప్రాసెస్, జస్ట్ ఆపోజిట్. టీ కోర్స్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ అంటే వెండర్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. అకౌంట్ రిసీవబుల్ కస్టమర్ అండ్ కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్, అంతే, డిఫరెన్స్ ఇంకేం లేదు. ఫస్ట్ ఏం చేస్తాము, అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం, పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. సో ఆ ఎంట్రీని క్లియర్ చేస్తాం. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీని ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తుంది, ఫైనల్ ఎంట్రీ. FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాము, F-53లో క్లియర్ చేస్తాం. FB70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాము, F-28లో కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. సో ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీని పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది క్లియర్ చేస్తుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్, గుర్తుపెట్టుకోండి. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, గ్రీన్ బల్బ్ ఎలా వస్తుంది? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ ఏదైనా అవ్వచ్చు. సో అది క్లియరింగ్ చేయడం వల్ల పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది క్లియర్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఇన్వాయిస్, ఎనీ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ క్లియరింగ్ ద్వారా క్లియర్ ఇన్వాయిస్ అనేది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ద్వారా క్లియర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మీకు రేపు మార్నింగ్ మనకి పొంగల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పొంగల్ ఎప్పుడు మనకి, డేట్ ఎప్పుడు? మండే సార్, మండే ఉంటుంది. సరే, నేను రేపు క్లాస్ తీసుకుంటాను, రేపు జాయిన్ అవ్వండి. రేపు ఏంటంటే ఈ ఎర్రర్స్ వస్తాయి, అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ లో కొన్ని ఎర్రర్స్ డిస్కస్ చేద్దాం. సో తర్వాత పొంగల్ హాలిడేస్ తీసుకుందాం, తర్వాత హాలిడేస్ తర్వాత నుండి స్టార్ట్ చేద్దాం క్లాసెస్. ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు, స్లోగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, స్లోగా జాయిన్ అయిన వాళ్ళు, ఈ 1 వీక్ అనేది మనకు ఒక 4-5 డేస్ హాలిడేస్ రావచ్చు. ఎందువల్ల అంటే జర్నీలో ఉంటారు చాలా మంది. ఇది కొంచెం ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి బిగ్ ఫెస్టివల్ కాబట్టి ఏంటంటే చాలా మంది ట్రావెలింగ్ లో ఉంటారు. మరి క్లాస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో హాలిడేస్ తీసుకోండి, మనము పొంగల్ అయిన తర్వాత నుండి స్టార్ట్ చేద్దాం. సో రేపైతే క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ ఆఫ్టర్ పొంగల్.
ఓకేనా? క్లియరా? రేపు జాయిన్ అవ్వండి. రేపు ఎర్రర్స్ డిస్కస్ చేద్దాం. కొన్ని ఎర్రర్స్ అనేవి కొన్ని డిస్కస్. ఓకే సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు జాయిన్ అవ్వండి. రేపు ఎర్రర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.